హాయ్ అండి, ప్రథమం తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ త్వరగా రిలీజ్ అవ్వడానికి మరియు ఎగ్ త్వరగా పెరగడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా చాలామంది మహిళల్లో ఎగ్ సరిగ్గా విడుదల అవ్వట్లేదు, ఎగ్ ఎదగట్లేదు అంటే ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయన్నమాట. అలా ఎగ్ క్వాలిటీ లేనప్పుడు, ఎగ్స్ లేనప్పుడు మరియు ఎగ్ ఎదుగుదల లేనప్పుడు చాలా ఐవీఎఫ్ సెంటర్స్లో ఎగ్ డొనేషన్కి వెళ్ళమని చెప్తూ ఉంటారు. అసలు ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సాధారణంగా గర్భం రావాలి అంటే ఆడవారికి ఒక ఎగ్గు, మగవారిది ఒక స్పెర్మ్ కలిస్తే గర్భం అనేది చాలా త్వరగా వస్తుందన్నమాట. అయితే ఇది ఏ విధంగా అవుతుందనేది తెలుసుకుందాం. అయితే ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫెర్టిలైజేషన్ జరిగే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే ఎగ్ స్పెర్మ్ కలుస్తాయో ఆ కలిసే ప్రదేశం ఉంటుంది చూడండి, ఫెలోపియన్ ట్యూబ్స్ దగ్గరకి, ఆ ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదంతా సవ్యంగా లేనప్పుడు మాత్రమే మనం ఎగ్ క్వాలిటీ కోసం, స్పెర్మ్ కౌంట్ కోసం, అది స్పెర్మ్ యొక్క కదలిక కోసం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఎగ్ది ముఖ్యమైన పాత్రని గుర్తుంచుకోవాలి. ఎగ్ 75% ఉంటే స్పెర్మ్ 25% కలిపితే ఎగ్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎగ్ది ఎక్కువ పాత్ర అన్నమాట. సో ఈ ఎగ్ క్వాలిటీ ఎప్పుడు బాగుంటుందంటే, ఆడవారి వయసు 16 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎగ్ అనేది 100% క్వాలిటీగా ఉంటుందండి. గర్భం కూడా చాలా త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉన్న మహిళలకైతే కనుక ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. అదేవిధంగా 30 నుండి 30 సంవత్సరాలు ఉన్న మహిళలకి ఎగ్ క్వాలిటీ, ఎగ్ ప్రొడ్యూస్ అవ్వడం కూడా తగ్గిపోతుంది. అంటే న్యాచురల్గానే మన కడుపులో, మన గర్భసంచిలో ఎగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఓవరీలో ఎప్పుడైతే ఈ ఎగ్స్ అనేవి 30 to 35 వచ్చేస్తాయో ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి, ఒక 40%కి పడిపోతాయి అనమాట. సో ఇలాంటప్పుడే మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో అయితే ఒక 25 నుంచి 35 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఎగ్స్ బాగా రిలీజ్ అవ్వకపోవడము, ఎగ్స్ లేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అయితే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే దీనికి ఎగ్స్ రిలీజ్ అవుతాయి, ఎగ్స్ పెరుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చెప్తున్నాను, వినండి. ఇదంతా కాకుండా ఫుడ్తో ఎగ్ సైజ్ పెంచుకోవచ్చా అని అడిగితే, ఫుడ్తో ఎగ్స్ సైజుని పెంచుకోలేమండి. ఇది అసలు వైద్యశాస్త్రంలో కూడా లేదన్నమాట. ఇలా ఫుడ్తో ఎగ్ సైజ్ మరియు ఎగ్స్ని పెంచుకున్నట్లయితే మనం ఇంత ఖర్చు పెట్టుకుని ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. ట్యాబ్లెట్స్ అయితేనేంటి, ఇంజెక్షన్స్ అయితేనేంటి, వాళ్ళు చేసే ట్రీట్మెంట్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఇదంతా ఎందుకు చేస్తాం? ఫుడ్తోనే మనం ఇవంతా డెవలప్ చేసుకోవచ్చు కదా. మెడికేషన్ దాకా వెళ్ళి మనం ఇంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఫుడ్తో అయితే ఎటువంటి ఎగ్స్ని మనము ప్రొడ్యూస్ చేయలేము, అదేవిధంగా ఎగ్స్ సైజును కూడా పెంచలేమన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్తో బాడీలోని హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ సమతుల్యతలో అంటే ఈక్వల్గా ఉంటాయో అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఎగ్ స్పెర్మ్తో కలిసినప్పుడు 100% ఫెర్టిలైజేషన్ జరిగిపోతుంది. సో ఇక్కడ మనం హెల్తీగా ఉండడానికి ఫుడ్స్ మాత్రమే ఎవరైనా యూట్యూబ్స్లో కానీ ఎక్కడైనా చెప్తారు. మనం హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా బాడీలో ఉన్న ఇన్నర్ పార్ట్స్ కూడా చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటాయన్నమాట. సో ఇలా హెల్తీగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారం నార్మల్గా మన డైట్లోనే రోజు మనకి దొరికేది, అంటే మన ఇంట్లో ఉన్న ఫుడ్స్తోనే తీసుకోవచ్చు. ముందుగా మంచినీళ్ళండి. మనం రోజు 8 గ్లాసెస్ వాటర్ తాగండి, ఒకేసారి తాగండి. డైలీ ఏం చేస్తారంటే 8 గ్లాస్ వాటరు మీరు, అంటే 8 గ్లాసుల నీళ్ళు కూడా పొద్దున్నుంచి రాత్రి పడుకునేలోపు 8 గ్లాసులు ఫినిష్ చేసేలా చూసుకోండి. సో ఈ మంచినీళ్ళు తాగడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ పోతాయి, మరియు ఇన్ఫెక్షన్స్ కూడా ఏమైనా ఉంటే పోతాయి. అంటే మన యూట్రస్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, యూటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా పోతాయి అన్నమాట. అయితే ముఖ్యంగా రాగి బిందెలో నీళ్ళు తాగడానికి ట్రై చేయండి. సో రాగి బిందెలో నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే
ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది. సో రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుందనమాట. అందుకనేసి మంచినీళ్ళు ప్రిఫర్ చేయండి. ప్లాస్టిక్ బాటిల్స్లోని వాటర్ని తాగవద్దు. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్తో కెమికల్స్తో తయారు చేస్తారు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి. ఎప్పుడైతే ఈ కెమికల్స్ వాటర్ మనం నింపుకుని బాటిల్స్లో పెట్టుకుంటామో ప్లాస్టిక్లో ఉన్న కెమికల్ వాటర్ని కూడా అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఇలా అబ్జర్వ్ చేసిన వాటర్నే మనం తాగుతున్నాం. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగుతామో మన బాడీలో కూడా హానికరమైన కెమికల్స్ అనేవి లోపలికి వెళ్తాయి. అవి బాడీలోంచి బయటికి వెళ్ళలేవు. అవి ఎలా ప్రభావం చూపెడతాయి అంటే సెన్సిటివ్గా ఉన్న పార్ట్స్ మీద ఇవి ప్రభావం చూపెడతా ఉంటాయి. కాబట్టి వాటర్ అనేది ప్లాస్టిక్ దాంట్లో కాకుండా మన రాగి బిందెలో నీళ్లు తాగడానికి ట్రై చేయండి. ఈ రాగి బిందెలో నీళ్ళు ఏంటంటే జింక్ అండ్ కాపర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మన బాడీకి మన ఇలాంటి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జింక్ అండ్ కాపర్ ఉన్న ఐటమ్స్, అంటే జింకు నెక్స్ట్ కాపర్ ఉన్న ఐటమ్స్ ఎక్కడైతే పుష్కలంగా లభిస్తాయో అలాంటి ఫుడ్ కూడా తీసుకోండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి దాల్చిన చెక్క అండి. దాల్చిన చెక్కని పొడి ఉంటుంది కదా, ఆ పొడి గోరువెచ్చటి నీటిలో కలుపుకోండి. అంటే స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్, అంటే మరీ ఎక్కువ కాచేసుకోవద్దు. జస్ట్ గోరువెచ్చటి నీటిలో ఏం చేయాలంటే ఈ పొడిని కలుపుకొని వదిలేసేయండి. ఒక్క 10 నిమిషాలు అలా వదిలేస్తే శుభ్రంగా నానిపోతుంది, పొడి కూడా డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని రాత్రి పడుకునే ముందు మాత్రమే తాగండి. ఇది తాగడం వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఏమైనా ఉంటే చాలా వరకు కొంచెం క్యూర్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఎండోమెట్రియం ఉంటుంది కదా, దానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. పిండం ఒకవేళ ఫెర్టిలైజ్ అయిన ఎగ్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చినప్పుడు త్వరగా అతుక్కునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అక్కడ రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి ఈ దాల్చిన చెక్క పొడి అనేది మీరు చేయండి. ఇది రాత్రి పడుకునే ముందు గోరువెచ్చగా తాగండి. మరీ వేడిగా తాగకండి, అలాగని మరీ చల్లారిపోయింది తాగకండి. కొంచెం గోరువెచ్చగా ఉన్న దాల్చిన చెక్క పొడి వాటర్ తాగితే చాలా బాగా పనిచేస్తుందండి ఇది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఆర్గానిక్ ఫుడ్స్ అండి. ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఏమి లేదు, ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే. ఆర్గానిక్ కేటగిరీలోకి వచ్చేసి ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు వస్తాయండి. మీరు ఆర్గానిక్ అనగానే ఎక్కడైనా ఎరువులు వేసి పండించినవి, కెమికల్స్ లేకుండా పండించినవని ఇలా చాలా కంగారు పడుతూ ఉంటారు. అలా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ని, ఆకుకూరల్ని మ్యాక్సిమం ఎవరు కల్తీ చేయలేరు. కాబట్టి ఇవి చాలా ఆర్గానిక్ అనమాట. ఈ పళ్ళు, కూరగాయలు నెక్స్ట్ ఆకుకూరలు బాగా తినడానికి ట్రై చేయండి. వారానికి 3 సార్లైనా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది తినడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇన్ఫెర్టిలిటీ ఉన్న ప్రాబ్లమ్స్ చాలా వరకు క్యూర్ అవుతూ ఉంటాయి. ఇవి జెంట్స్కైనా కూడా చాలా బాగా పనిచేస్తుందండి, లేడీస్కి కూడా అంతే. డైలీ ఒక ఫ్రూట్ తినేలా చూడండి. అది ఏంటంటే యాపిల్ అయితేనేంటి, ఆరెంజ్ అయితేనేంటి, దానిమ్మ అయితేనేంటి, ఈ 3 కంపల్సరీ ఉండేలా చూసుకోండి. 3 తీసుకున్నా చాలా బెటరు. అదేవిధంగా 3 తీసుకోలేము, మేమంతా ఖర్చు పెట్టుకోలేము, అంత భరించలేము అనుకున్నప్పుడు ఏదో వారానికి ఒక ఫ్రూట్ పెట్టుకోండి. అంటే ఈ వారం అంతా యాపిల్స్ తినేలా, వచ్చే వారం అంతా ఆరెంజెస్ తినేలా, వచ్చే వారం అంతా దానిమ్మ తినేలా అలా చూసుకోండి. ఈ వెజిటేబుల్స్ తినడం వల్ల, నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ తినడం వల్ల కూడా మన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. ఇక్కడ మెయిన్లీ గుర్తుపెట్టుకోండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి, నెక్స్ట్ ఏంటంటే ఈటీ బాగుండాలి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. యూట్రస్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు కుదురుతాయంటే ఇలాగా ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగుంటుందో బాడీలో ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అన్నమాట. సో ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఐటెం ఏంటంటే అండి, నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక చేపలు, మటను, ఎగ్స్ తినేలా చూసుకోండి. చేపలు, మటను, ఎగ్స్ నాన్ వెజ్లో తినండి. ఇది న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. మనలోని ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేస్తాయి. చేపల్లో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయండి, కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఇచ్చే ప్రొజెస్ట్రాన్స్ ఇలాంటి ఆయిల్ బేస్డ్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఎవరైతే ఇన్ఫెర్టిలిటీతో ప్రాబ్లంతో బాధపడుతున్నారో వీళ్ళు చేపలు, నెక్స్ట్ అదేవిధంగా ఎగ్స్ కూడా తీసుకోండి. ఎగ్స్ తినడం వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి. ఇంకో విషయం ఏంటంటే బోన్ బ్రూత్ అని ఉంటుందండి. ఇది ఏంటంటే మనం సాధారణంగా బోన్ బ్రూత్ అనేది మటన్ కాళ్ళు పులుసు పెట్టుకుని తినండి.
అంటే పాయ అంటాం కదా, మటన్ పాయ. ఇది చాలా బెటర్ అన్నమాట. ఇది సాధారణంగా ఎవ్వరూ చెప్పరు. బోన్ బ్రూత్ తాగండి, అంటే మటన్ సూప్ తాగండి. మీరు 3 మంత్స్లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ని చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు. మటను తినడం కాదండి, మటన్ను ఎక్కువగా తినద్దు, బాడీ వెయిట్ కూడా గెయిన్ అయిపోతారు. కాబట్టి బోన్ బ్రూత్ అంటే మటన్ కాళ్ళు, పాయ అంటాం కదా, పులుసు, అది కొంచెం పులుసులా పెట్టుకొని ఆ సూప్ తాగండి. ఆ సూప్ ఎప్పుడైతే మీరు బాడీలోకి గోరువెచ్చగా తాగుతూ ఉంటారో, సో అందులో ఉన్న ప్రోటీన్స్, మటన్ ఆ కాళ్ళు ఉడుకుతాయి కదండి, కాళ్ళు లోపల గుజ్జు లాంటిది ఉంటుంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని చెప్పేసి బోన్ బ్రూత్ తాగమని చెప్తారు. చాలా కంట్రీస్లో, అబ్రాడ్ కంట్రీస్లో అయితే ఇది కంపల్సరీ చెప్తారండి. కాబట్టి మీరు కూడా ఈ చిట్కాని అసలు మర్చిపోకుండా, అంటే ఇది నేను నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం చెప్తున్నాను. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చేపలు బోన్ బ్రూత్ మర్చిపోకండి, అంటే కాళ్ళ పులుసు, మేక కాళ్ళ పులుసు అనమాట. సో ఇదొకటి అనమాట ఫుడ్ ఐటమ్స్లో మర్చిపోకుండా పాటించవలసింది. నెక్స్ట్ ఏంటంటే అండి, వ్యాయామం చేయండి. అంటే బాడీకి ఎక్సర్సైజ్ ఎంత చేస్తే అంత మంచిది. మీకు లిటరల్గా చెప్పాలంటే వాకింగ్ ఒకటి, స్టెప్స్ ఎక్కి దిగడం ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చాలామంది ఇంట్లో వ్యాయామం చేయలేరు అనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే స్టెప్స్ ఎక్కి దిగుతూ ఉండండి. ఎందుకంటే దీనివల్ల ఎగ్ ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉండకుండా అది ఫ్లోటింగ్ ఉంటుందన్నమాట. అంటే కదలిక ఉంటుంది ఎక్కువగా. ఎప్పుడైతే మనము మెట్లెక్కి, అంటే మన బాడీ మొత్తం చూడండి, మెట్లెక్కేటప్పుడు మన తొడల దగ్గర కానీ, మన హిప్స్ అయితేనేంటి, మన టైస్ అయితేనేంటి, అన్నీ కూడా కదులుతాయి. మీరు గమనించి చూడండి, బాడీలోని పై పార్ట్ అంతా కదలదు. కాకపోతే మనకి ఎక్కడైతే మన యూట్రస్ ఉంటుంది కదండి, ఆ షేపు, వెనకాల నడుము మొత్తము, మన సీట్ అయితేనేంటి, తొడలైతేనేంటి, అంతా కూడా కదలిక ఉంటుంది చూడండి. సో బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకవేళ ఏమైనా ఫెర్టిలైజ్ అయిన ఎగ్గు అది కనుక కదలిక లేకపోతే, ఎప్పుడైతే స్టెప్స్ పైకెక్కి కిందకి, పైకి కిందకి ఒక అట్లీస్ట్ 100 టైమ్స్ అయినా చేయండి. అంటే ఇప్పుడు అంత పెద్ద మెట్లు ఎవరికి ఉండవు కదా, సో చిన్న మెట్లు ఉంటాయి కాబట్టి 50 స్టార్టింగ్ డేని 100 చేసేయకుండా ఒక 50 పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ డేకి అలా 10 పెంచుకొని అలా 100 వరకు చేసుకోండి. సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది కూడా అబ్రాడ్లో ఉండేవాళ్ళు కూడా ఇది బాగా పాటిస్తారు, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. వాకింగ్ చేసినా కూడా చాలా బాగా పనిచేస్తుంది. హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే అబ్డామిన్ మీద కూడా మనకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఇలాంటి కంటే ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ కూడా ఈ మెట్ల ద్వారా అవుతుంది అనమాట. కాబట్టి మెట్లు ఎక్కడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫిజికల్ యాక్టివిటీ, ఇదేంటంటే వ్యాయామం కూడా చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్గా చెప్తున్నాను ఏంటంటే అండి, చివరిగా ఏంటంటే ప్రాసెస్ ఫుడ్ తినకండి. ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ ఏమి తినకండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఐటమ్స్ ఎలా అంటే, ఇప్పుడు మనం చాలా ఏం చేస్తామంటే కొన్ని ఫుడ్స్ ఇప్పుడు టిన్ ఫుడ్స్ అమ్ముతారు, అంటే క్యాన్ అనమాట, క్యాన్ ఫుడ్స్ అంత ప్రిజర్వ్ చేసిందే పెడుతూ ఉంటారు. సో అలాంటివి తీసుకోకండి. ఎక్కువగా సోడాలు ఎక్కువ తాకండి. సోడా అంటే కోకోకోలా, అంటే నేను బ్రాండ్ నేమ్ చెప్పకూడదు, బట్ ఏంటంటే సోడా బేస్డ్ కూల్ డ్రింక్స్ ఏమి తాకండి. అదేవిధంగా కాఫీ, టీలు కూడా మానేసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ని కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఈ ప్రాబ్లం నుంచి కొంచెం ఏంటంటే పూర్తిగా తగ్గకపోయినా మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు అనమాట. కాబట్టి కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, సోడా బేస్డ్ ఐటమ్స్, నెక్స్ట్ క్యాన్ ఫుడ్స్ అలాంటివి తీసుకోకండి. మీరు ఐస్ క్రీమ్స్ తినచ్చా తినకూడదా అని ఇలాంటి డౌట్స్ కూడా అడుగుతారు. కాబట్టి ఐస్ క్రీమ్స్ తినచ్చు, ఫ్యాటీ ఫుడ్ ఏదైనా తీసుకోండి. చీజ్ అవాయిడ్ చేయండి, చీజ్ తినకండి. బటర్ తినండి, మళ్ళీ వచ్చేసి నెయ్యి తినండి, ఐస్ క్రీమ్ కూడా తినండి. అదేవిధంగా మిల్క్ షేక్స్ కూడా తాగండి. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇవంతా ఏంటంటే నేను ఎక్కడో యూట్యూబ్స్లోనే చూసి చెప్పట్లేదండి. ఇవి స్టడీస్ ప్రకారం, నేను చదివిన దాని ప్రకారం నేను చెప్తున్నానండి. సో కాబట్టి ఇవన్నీ టిప్స్ పాటించండి. మ్యాక్సిమం 50% మనం ఏం చేయొచ్చంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్స్కి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదండి. ఇదంతా మీరు మంచి ఫుడ్ తీసుకుని వెళ్ళండి. అప్పుడు మీకు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్, ఇంజెక్షన్స్ కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. వెళ్ళిన ఫస్ట్ సైకిల్లోనే కూడా
ప్రెగ్నెన్సీ వచ్చేసే అవకాశాలు ఉంటాయి. న్యాచురల్గా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అండి. కాబట్టి మీరు మ్యాక్సిమం మీకు మనం చేయగలిగింది మనం చేస్తే డాక్టర్స్ చేయాల్సింది డాక్టర్స్ చేస్తారనమాట. కాబట్టి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నేను ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. అదేవిధంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎవరైనా డౌట్ అడిగితే కనుక దాన్ని ఏమైనా అది వీడియో కింద తీసి నేను పెట్టడానికి ట్రై చేస్తానండి. మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. సో నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్.